Statutory warning. The information provided in this content is for educational and informational purposes only. It does not constitute financial, investment, or legal advice. Viewers are strongly advised to do their own research before making any investment decisions. All investments involve risk, and past performance is not indicative of future results. The creators of this content are not liable for any financial losses or damages. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం బిట్గెట్ వ్యాలెట్లోకి మనం యూఎస్డిటీ బిఎన్బి ఎలా డిపాజిట్ చేయాలన్నది ఈ యొక్క వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ మనం బిట్గెట్ వ్యాలెట్ ఓపెన్ చేయాలి. వ్యాలెట్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ కింద వ్యాలెట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా మనకి బిట్గెట్ వ్యాలెట్ మనకి అపీర్ అవుతుంది. మనం ఫస్ట్ టైం నేను వీడియోస్ ఇవన్నీ చేశాను, బిట్గెట్ ఎలాగా డౌన్లోడ్ చేసుకోవాలి, సెట్టింగ్స్ ఏంటి అని అవన్నీ చేసినాక మనకి ఈ విధంగా బేబీ లింక్ కాయిన్ ఇవన్నీ కూడా యాడ్ చేసినాక ఈ విధంగా మనకి వ్యాలెట్ మనకి అపీర్ అవుద్ది. ఈ రైట్ సైడ్ టాప్లో మనం చూసుకున్నట్లయితే BEP20 బైనాన్స్ స్మార్ట్ చైన్ యొక్క నెట్వర్క్ సెలెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఈ యొక్క బేబీ లింక్ ప్రాజెక్ట్లో మనం పార్టిసిపేట్ చేయాలంటే మనకి బిఎన్బి గ్యాస్ ఫీజ్ కోసం అవసరం అవుతుంది, డాలర్స్ మనకి అవసరం అవుతుంది. అదేవిధంగా బేబీ లింక్ కాయిన్లోకి మనం కన్వర్ట్ చేసుకుంటాం ఈ డాలర్స్ అన్నీ. సో ఈ 3 కాయిన్స్ మనకి అవసరం ఉంటుంది. సో ఈ విధంగా మనం బేసిక్ సెటప్ చేసుకున్నాక నెక్స్ట్ మనం చూసినట్లయితే యూఎస్డిటీ మన అకౌంట్లోకి రావాలి కాబట్టి ఫస్ట్ యూఎస్డిటీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. మనం లెఫ్ట్ సైడ్ టాప్లో చూస్తే యూఎస్డిటీ బిఎన్బి చైన్ అనేసి ఉంటుంది. కింద మనం చూసినట్లయితే మన అకౌంట్లోకి మనం డాలర్స్ రిసీవ్ చేసుకోవాలంటే రిసీవ్ అన్న ఆప్షన్లోకి వెళ్ళాలి. అదేవిధంగా మనం వేరే వాళ్ళకి పంపించాలి అని అంటే ఈ పక్కన ఉన్న ట్రాన్స్ఫర్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతం ఈ వీడియోలో మనం యూఎస్డిటీ ఎలా రావాలన్నది చూస్తున్నాం కాబట్టి రిసీవ్ అన్న ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఈ విధంగా పేజ్ వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే రిసీవ్ యూఎస్డిటీ ఓన్లీ సపోర్ట్ రిసీవింగ్ బిఎన్బి చైన్ BEP20 నెట్వర్క్ అసెట్స్. ఈ యూఎస్డిటీ మనం రిసీవ్ చేసుకోవటంగానే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది. అదేవిధంగా కింద రిసీవింగ్ అడ్రస్ అని ఉంటుంది. అదేవిధంగా షేర్ విత్ సెండర్, మనం కావాలంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి షేర్ నొక్కి వాట్సాప్ కానీ మనం అట్లాగా మనం ఎవరి దగ్గర నుంచి డాలర్స్ తెచ్చుకోవాలో వాళ్ళకి మనం మన ఈ యొక్క క్యూఆర్ కోడ్ ఇది అదేవిధంగా అడ్రస్ షేర్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ యొక్క వీడియోలో మనం అడ్రస్ ఎట్లా పంపిద్దాం అన్నది చూద్దాం. ఇక్కడ అడ్రస్ మనం ఇక్కడ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఈ అడ్రస్ మనం ఎవరి దగ్గర నుంచి డాలర్స్ రావాలో వాళ్ళకి మనం పంపిస్తే వాళ్ళు మనకి డాలర్స్ పంపిస్తారు. సో మనం ఇక్కడ బేసికల్గా మెయిన్ చూడాల్సింది ఏంటంటే మన యొక్క యూఎస్డిటీ రిసీవింగ్ అడ్రస్ బిఎన్బి చైన్ BEP20 నెట్వర్క్ని సపోర్ట్ చేసే అడ్రస్ అని చెప్పి అవతల వాళ్ళకి చెప్పి సేమ్ అదే యూఎస్డిటీ BEP20కి సంబంధించిన యూఎస్డిటీలు మన అకౌంట్లో తీసుకురావాలి. సో అది మనం క్లియర్గా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో మనం క్లోజ్ అన్న బటన్ నొక్కితే క్లోజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ టాప్లో బ్యాక్ యారో ఉంటుంది, అది మనం క్లిక్ చేస్తే మనం మెయిన్ పేజ్కి వచ్చేస్తుంది. ఈ విధంగా మనము యూఎస్డిటీని మన అకౌంట్లోకి తెచ్చుకోవాలంటే మన రిసీవింగ్ అడ్రస్ పంపించాలి. అదేవిధంగా మనకి బిఎన్బి కూడా రావాలి కాబట్టి మనం ఇప్పుడు బిఎన్బి మీద క్లిక్ చేద్దాం. సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్. బిఎన్బి మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి బిఎన్బి చైన్ అనేసి కింద రిసీవ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం ఇప్పుడు మన అకౌంట్లోకి బిఎన్బి రావాలి కాబట్టి గ్యాస్ ఫీజ్ కోసం రిసీవ్ అన్న ఆప్షన్ నొక్కాలి. నొక్కినాక మనకి ఈ విధంగా క్యూఆర్ కోడ్ అడ్రస్ కింద షేర్ చేయడానికి లింక్ వస్తుంది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ కాపీ చేసుకొని అడ్రస్ మనం వాళ్ళకి పంపిస్తే వాళ్ళు బిఎన్బి మన కోసం గ్యాస్ ఫీజ్ కోసం పంపిస్తారు. సో అది ఈ విధంగా మనం యూఎస్డిటీ కానీ బిఎన్బి కానీ తెచ్చుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో క్లోజ్ చేస్తే బ్యాక్ వచ్చేస్తే ఈ యొక్క లెఫ్ట్ సైడ్ బ్యాక్లో యారో నొక్కితే మళ్ళీ బ్యాక్ వచ్చి ఫ్రంట్ పేజ్కి వచ్చేస్తుంది. ఫ్రంట్ పేజ్ వచ్చినాక మన యొక్క అకౌంట్లోకి యూఎస్డిటీలు వచ్చినాక ఈ విధంగా ఉంటుంది. మనం బేసిక్గా ఈ యొక్క బేబీ లింక్ ప్రాజెక్ట్లో మనము ఇనిషియల్గా ఫ్రీగా రిజిస్టర్ అవ్వచ్చు. కాకపోతే మనము ఫ్రీగా రిజిస్టర్ అయినాక మనం ఈ యొక్క ప్రాజెక్ట్ ప్రమోట్ చేసుకోవచ్చు. కానీ మనం ప్రాజెక్టు
వచ్చిన మన కాయిన్స్ బేబీ లింక్ కాయిన్స్ ఏవైతే రివార్డ్స్‌గా మనం ఎర్న్ చేస్తామో రిఫరింగ్ చేయడం ద్వారా వచ్చినయి వాటిని మనము విత్‌డ్రా చేసుకోవాలంటే మటుకు కంపల్సరీగా మనం బేబీ లింక్ కాయిన్ మినిమమ్ 1,00,000 హోల్డ్ చేసుకోవాలి మన అకౌంట్‌లో. సో, కాబట్టి ప్రెజెంట్ ఉన్న రేట్‌ని బట్టి చూస్తే అది ఒక అరౌండ్ $10 ఉన్నాయి. సో, కాబట్టి మనం ఈ ప్రాజెక్ట్‌లో పార్టిసిపేట్ చేయాలి అనంటే మినిమమ్ రిక్వైర్మెంట్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనంటే యూఎస్‌డిటీ $10 అవుతది. అదేవిధంగా బిఎన్‌బి ఒక $2 వరకు గ్యాస్ ఫీస్ కోసం ఉంచుకుంటే మనకి చాలా ట్రాన్సాక్షన్స్‌కి సరిపోతాయి. సో, కాబట్టి ఓవరాల్‌గా మనం $12 అనేది మనం ఈ యొక్క ప్రాజెక్ట్‌లో మనం ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేస్తే మనము ఈ యొక్క బేబీ లింక్ ప్రాజెక్ట్‌లో మనము రిఫర్ చేయడానికి మనం పార్టిసిపేట్ చేయడానికి మనం ఎలిజిబిలిటీ ఉంటది. సో, కాబట్టి ఇది బేసిక్ రిక్వైర్మెంట్. ఇది కూడా మనం చూసుకోవాలి. సో, ఈ విధంగా మనం మన యొక్క అకౌంట్‌లోకి డాలర్స్ ఇయన్నీ కూడా ఎలా డిపాజిట్ చేయాలి ఏంటన్నది ఈ విధంగా మనం చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వీడియోలో మనం మనకొచ్చిన డాలర్స్‌ని ఎలాగ మనం బేబీ లింక్ కాయిన్‌కి కన్వర్ట్ చేసుకోవాలి అంటే స్వాప్ చేసుకోవాలి. అదేవిధంగా మనకి బిఎన్‌బి కూడా గ్యాస్ ఫీస్ ఎప్పుడనేది మనకి రిక్వైర్మెంట్ కాబట్టి ఇవి వాడేసామంటే మళ్ళీ అయిపోతే మనకి అవసరమైతే మళ్ళీ తెప్పించుకోవాల్సి వస్తది. సో, కాబట్టి ఆ విధంగా మళ్ళీ తెప్పించుకునే పని లేకుండా మనం ఇక్కడ కొంత గ్యాస్ ఫీస్ ఉండగానే మనము అది అయిపోకుండా $1 వచ్చేటప్పటికి మళ్ళీ ఉన్న యూఎస్‌డిటీని బిఎన్‌బిగా స్వాప్ చేసుకుంటే మనం ఇక్కడ గ్యాస్ ఫీస్ కోసం మినిమమ్ $2-3 ఉంచుకుంటే బాగుంటది. అది కూడా మనం నెక్స్ట్ వీడియోస్‌లో 2 వీడియోస్‌లో నేను ఎట్లాగా చేయాలన్నది నేను వీడియో పెడతాను. సో, ఫర్దర్‌గా మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా నా వాట్సాప్ నెంబర్‌కి కాల్ చేయండి. సో, చాలామంది కూడా ఈ యొక్క బేబీ లింక్ ప్రాజెక్ట్ ఫ్రీ మైనింగ్ యాప్ అనుకొని నన్ను కాంటాక్ట్ చేస్తున్నారు. సో, అది ఫ్రీగా మనం చేయటానికి ఓన్లీ రిఫర్ చేయొచ్చు కానీ ఫ్రీగా రిజిస్టర్ అయ్యి రిఫర్ చేయొచ్చు కానీ మనం ఏదన్నా దాంట్లో నుంచి బెనిఫిట్ పొందాలంటే మటుకు మినిమమ్ రిక్వైర్మెంట్ $12 అనే దాంతోటి మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అదొకటి గమనించండి. అది ఫ్రీ మైనింగ్ యాప్ కాదది. ఫ్రీగా కాయిన్స్ ఇచ్చే ప్రాజెక్ట్ కాదది. ఎవరైతే హోల్డ్ చేసుకుంటారో వాళ్ళకే ఇచ్చే ప్రాజెక్ట్ ఇది. సో, కాబట్టి అది ఒకటి మీరు చూసుకోండి. ఫర్దర్‌గా ఏదైనా ఉంటే నాకు కాంటాక్ట్‌లోకి రండి. అదేవిధంగా నేను ఎప్పుడు చెప్పే విధంగానే క్రిప్టో మార్కెట్ హైలీ వాలటైల్‌గా ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ మనం ఎంతైతే ఎఫోర్డ్ చేయగలుగుతామో అంతే ఇన్వెస్ట్ చేసుకోవాలి. థర్డ్ పర్సన్‌ని మనకు తెలియని వ్యక్తులు ఎవరిని కూడా క్రిప్టోలో మనం ట్రస్ట్ చేయకూడదు. ఎందుకంటే స్కామ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఈ వీడియోలో కూడా నేను మీకు చూసారు నా యొక్క రిసీవింగ్ అడ్రస్ అవన్నీ కూడా నేను హైడ్ చేశాను. కారణం ఏంటంటే రిసీవింగ్ అడ్రస్ కూడా కొన్ని సార్లు తెలియని వాళ్ళకి ఇస్తుంటే మనకు బ్యాలెన్సులు చెక్ చేయటాలు అదేవిధంగా దాన్ని బట్టి కూడా ఫ్రాడ్ చేసి మన బ్యాలెన్సులు డిడక్ట్ అవుతున్నాయి అని విన్నాను. సో, కాబట్టి అది కూడా మీరు చూసుకొని మీరు ఏది షేర్ చేసినా కూడా చాలా జాగ్రత్తగా తెలిసిన పర్సన్ తోటే మీరు టచ్‌లో ఉండి చేసుకోవాలని అది గుర్తుపెట్టుకోండి. సో, కాబట్టి ఓవరాల్‌గా ఫర్దర్‌గా ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా నాకు చెప్పండి. నేను మీకు డీటెయిల్‌గా నేను వీడియో చేసి పెడతా. థ్యాంక్ యూ వెరీ మచ్.